మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. దీంతో జిల్లాల్లోని అన్ని పార్టీల నేతలు పోటీ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈసారి తమకు సీటు వస్తుందా రాదా అన్న గుబులు పట్టుకుంది. తీరా ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆ తర్వాత రిజర్వేషన్ల వల్ల అది దక్కకపోతే ఎలా అన్న గందరగోళం అన్ని పార్టీల నేతల్లో నెలకొంది. ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారు? కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుందా లేదా అన్న అంశంపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలన ముగిసి ఏడాదిన్నర కావస్తుండగా ఎంపీపీ జెడ్పీటీసీ పాలన సైతం గతేడాది జూలైలో ముగిసింది. 6 నెలల్లో తిరిగి ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు. కాగా ఈ నెల చివర్లో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనుందనే సంకేతాలతో అభ్యర్థులు అలర్ట్ అవుతున్నారు. స్థానికంగా రాజకీయ అనుభవం ఉన్నవారు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే స్థానిక రిజర్వేషన్లు ఎంత శాతం అమలు చేస్తారు, ఏ మండలం ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ అమలవుతుందోననే విషయంలో క్లారిటీ లేకపోవడం అభ్యర్థులను కలవరపెడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ఇష్టారీతిన స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను మార్చేసింది. 2019లో నిర్వహించాల్సిన సర్పంచ్ ఎన్నికల కోసం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది. 10 ఏళ్లకోసారి చట్టానికి సవరణలు చేస్తామని చెప్పింది. గతంలో ఉన్న బీసీల రిజర్వేషన్ 34%ని 23%కి తగ్గించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. పలువురు హైకోర్టు గడప తొక్కారు. కాగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉల్లంఘించేలా రిజర్వేషన్లు మార్చడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తలొగ్గిన కేసీఆర్ సర్కార్ చేసేదేమీ లేక రాబోయే స్థానిక ఎన్నికలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తామని వివరణ ఇచ్చింది. రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెల 2వ వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఏడాదిన్నరగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులకు రాబోయే 15 రోజుల్లో తమ గ్రామం, వార్డు, మండలం ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవనుందో తెలియక ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే రిజర్వేషన్ల ఇష్యూ కోర్టులో ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం మాత్రం రాబోయే నెలలో లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయనే మాట చెబుతోంది. స్థానిక ఎన్నికలు మొత్తం బీసీ రిజర్వేషన్ల అమలు కోర్టు నిర్ణయం చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున మంత్రులు, లీడర్లు బయట ఎక్కడా మాట్లాడొద్దని సీఎం, పీసీసీ చీఫ్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చట్టం చేసి గవర్నర్ ఆమోదం, ఆపై కేంద్రానికి పంపామని తెలిపారు. అందువల్లే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఆలస్యం అవుతున్నట్లు వెల్లడించారు. దీంతో రిజర్వేషన్ల అమలుపై అభ్యర్థులు టెన్షన్ పడుతుండగా విపక్షాలు ప్రతి అంశాన్ని